రావాలి త్వరగా. ఎక్కడ కీర్తన గ్రంథం నుండి 27వ కీర్తన. దావీదు రాసినటువంటి కీర్తన చదువుతున్నామండి. యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి విరుద్ధును. నా శరీరము తిరుగుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బంధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు నాతో యుద్ధము చేయనప్పుడు కళ్ళు దిగినను. నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను. దీనిలో నేను ధైర్యము విడవకుండా యెహోవా యొద్ద నుండి ఒక వరము అడిగితిని. దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ఉంచుటకును నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అపకాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. మార్పు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తును ఎత్తబడును. ఆయన ఆహారములో నేను విగ్రహధ్వని చేయుచు బలులు అర్పించదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి గానము చేసేదను. యెహోవా నా కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నా ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెతుకుడని నీకు సెలవీయగా యెహోవా నా సన్నిధి నేను వెతికెదను. నా హృదయము నీతో నేను నీ ముఖమును నాకు దాచును. కోపము చేత సేవకుని తోలివేయకుము. నా సహాయుడుకు నీవే. రక్షణకర్తయగు నా దేవా, నన్ను దిగువాడుకుము. నన్ను విడిపింపుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను. యెహోవా నన్ను చేరదీయుము. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు వంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను మూఢత్వము గల్ల త్రక్కువారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధులు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదును. నన్ను నమ్మకముగా నాకు లేచిన విమోచన యెహోవా కొరకు కనిపెట్టుకుని ధైర్యము తెచ్చుకుని హృదయమును నిబ్బరముగా నిలుచుకొని యెహోవా కొరకు కనిపెట్టుకుని హల్లెలూయా. వాక్యం చదివిన సహోదరులకు ప్రత్యేక వందనాలు. ఈ సమయం మనం దేవుడి సేవకు రాకూడదు అనుకున్నాడు అసలు. హల్లెలూయా. తెలుసు ఏది చేసినా సేవకుడిగా ఉండకూడదని నా తలంతు. కానీ ప్రభు గత ఈ దేశంలో ఇదివరకు నా సంఘంలో గొడవలు చెడిపోయేటప్పుడు 3 సంవత్సరాలు నేను అలాగే ఉండిపోయాను, ఏ సంఘానికి వెళ్ళకుండా. ప్రభుతో నాతో మాట్లాడు. నేనేంటి ప్రభు, నేను సంఘం ఏంటి, నేను చదువు లేని వాడిని, ట్రైనింగ్ అవ్వలేదు, ఏది అవ్వలేదని మాట్లాడేటప్పుడు నువ్వు నాకు ఇష్టం నిన్ను ఏ రీతిగా దొడ్ల గొర్రెల్లోంచి దావీదును ఎంచుకున్నానో ఆ బల్దీలో కాగితాలు ఎరుకులు నన్ను తీసుకొచ్చి దైవ సేవకుడిగా ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రభువా నువ్వు నడిపించాలి, నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. జనాన్ని మీరు ఇవ్వాలి, ఆర్థికంగా మీరు సహాయం చేయాలి. ఎవరి దగ్గరికి నేను వెళ్ళను అని దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. 2 ముగ్గురితో స్టార్ట్ చేసిన సేవ 9 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది.
9వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఏ రోజున కూడా జనం దగ్గరికి వెళ్ళి అడగలేదు, కానీ ప్రభువు దగ్గర ఉపవాసాలతో జాగారాలతో ప్రార్థన చేసే అనుభవం ప్రభువు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని మన జనం కానీ మన దైవ సేవకులు కానీ ఒకే సెంటర్ కానీ ఇప్పుడు చూడలేదు మీరు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు దర్శనము, ప్రభు పిలుపు, ఈ రెండు కలిగి వచ్చాను కాబట్టి, దేవుడు చెప్పమన్నాడు చేశాడు కాబట్టి దేవుని వైపే చూశాను తప్ప మనుషుల వైపు చూడలేదు. హల్లెలూయా. దేవుని కొరకే కనిపెట్టుకున్నాను తప్ప మనుషుల వైపు కనిపెట్టుకోలేదు. యేసు ప్రభు గారు కూడా ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆ రీతిగానే ఎంచుకున్నాడు. నాతో పాటు ప్రతి సంవత్సరం చెప్తున్నాను, పేర్లు చదవాలని చెప్పాలంటే టైం సార్లు దైవ సేవకులు ఉన్నారు, మరి వాళ్ళకి సమయం ఇవ్వాలి, ప్రాముఖ్యత బల్లారాలు ఉంది. నాతో పాటు సంఘ పెద్దలు, కోయర్స్ వారు, సంఘ పెద్దలే కాకుండా సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకుడు ఎన్నికలు నన్ను దేవునితో సంబంధం కలిగి ఉన్నారని దైవ సేవకుడు చాలా విలువిస్తారు సంఘం, సంఘ పెద్దల కోసం సంఘ పెద్దలు. ఎందుకంటే ఆత్మతో, పరిశుద్ధాత్మతో ఈ సంఘాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నడిపి సంఘములో ఒక సైనికులుగా అటు సంఘ పెద్దలు, ఇటు కోయర్స్ వారు, ఇటు విశ్వాసులు ఏ మాత్రం కూడా నా మాట జవదాటుకోకుండా నా మాట గౌరవించి నాతో పాటు దేవుడు మా అందరినీ కూడా ఆయన ఆత్మతో దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే సంఘం ఈ రోజున ఇలా విస్తరించబడ్డది. దేవుడు ఇచ్చిన పిలుపు ఉంటుంది, పిలుపుకు తగ్గట్టుగా పరిచర్య, పిలుపుకు తగ్గట్టుగా దేవుడిలో నడిపే విధానం అది దేవుడు మనకిస్తాడు. కాబట్టి దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి నడుస్తున్న మనమందరం కూడా ఈ రోజున సంఘాన్ని అంచులంచులుగా ఆస్వాదించాడంటే కేవలం మనమందరం కూడా దేవుడు ఎంతగానో ఇష్టపడి ఏర్పరచుకున్న ఆయన సేవకి పరిచర్యకి ఏర్పరచుకున్న జనం. హల్లెలూయా. హల్లెలూయా. సంఘ పెద్దలు, నాతో పాటు దిలీప్ బ్రదరు, ఇంకా చాలా మంది మన మధ్యలో ఉన్నారు. పేర్లు చెప్పలేదు, దయచేసి క్షమించిన, పేర్లు చెప్పలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సేవా పరిచర్యలు ముందుకు సాగుతున్నారు. కాబట్టి యెహోవా సంఘాన్ని దేవుడు వేసిన పునాది, ఒకడు పునాది మీద వచ్చే సంఘం కాదు. ఒక సంఘంలోకి వెళ్ళి వాక్యం ఇవ్వలేదనో, ఒక సంఘంలో గుర్తింపు ఇవ్వలేదనో బయటకు వచ్చేసే కాదు. కానీ ప్రభు పిలుపుతోటి ప్రార్థన చేసుకుని ఏర్పరచుకుని ఆనాడు దేశ ప్రభు ఎలాగైతే శిశువులు ఏర్పరచుకున్నాడో ఆ చేపలు పట్టిన వాళ్ళని ఈ రోజున ప్రభు కూడా నాకు ఎన్నిక లేని వాళ్ళు అందరూ కూడా ఏర్పరచుకుని దేవుడు అంచెలంచెలుగా దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందరిని బట్టి దేవునికి వందనాలు. మీ అందరూ కూడా పరిశీలన చేస్తున్న సంఘ పెద్దల కోయర్స్ వరకు కూడా ప్రత్యేక వందనాలు. ఇటువంటి హార్వెస్ట్ రోజులు అనేక సంవత్సరాలు మన దేశంలో ఉండి ప్రభువుని సువార్త ప్రకటించాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. అందరి బట్టి ఈ సమయంలో దేవుడు ఎంతగానో కృప చూపించి ఏది ఆగిపోకుండా ముందుకు సాగడానికి చాలా ఒక్కొక్క సందర్భంలో సేవ విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభు కోసం పిలుపుతోటి ఏది ఆశకు ఏమీ లేదు. ఆయన ప్రసన్నత. హల్లెలూయా. ఆయన వరం అడుగుతున్నాడు దావీదు, ఏమంటే నీ మందిరములో నీ ప్రసన్నత కొరకు నేను ఎదురు చూస్తున్నాను. హల్లెలూయా. రేపొద్దుట దేవుడు మందిరం మనం ఈ సేవ పరిచర్య చేస్తున్న మనం అందరం కూడా యేసు ప్రభు లోకం వచ్చినప్పుడు ఆయన ప్రసన్నత మనం చూస్తాం. హల్లెలూయా. ఆయన మహిమను మనకే కనబడుతుంది. ఆయన మనం ఎత్తబడే గుంపులో ఉంటాం. హల్లెలూయా. అందుకని యెహోవా సంఘం చేసిన పునాదులో సైనికుల మీదుగా పనిచేస్తున్న సంఘ పెద్దలు, విశ్వాసము కోయర్స్ వరకు కూడా మరొక్కసారి ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవ సేవకులు జీవన ప్రసాద్ గారు, మరి సైమాన్ గారికి ప్రత్యేక వందనాలు. మరి సమయంలో వాళ్ళకి సమయం ఇద్దాం. దేవుడు మనతో మాట్లాడలాగిన, ఆయన రాకడ కొరకు మనందరిని సిద్ధపరచలాగిన మనమందరం కూడా 1 గంట మనకి వాక్యం బోధిస్తారు. ప్రభు మనతో ఏం మాట్లాడాలని అందరూ కూడా ఆసక్తితో ప్రార్థన పూర్వకం ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ప్రప్రథముగా ఇంతవరకు మాకు చక్కని పోస్ట్ ఇచ్చినటువంటి దేవుని సేవకులు, అభిషక్తులు రెవరెండ్ ఏలియా రాజు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
అలాగే ఇక్కడికి రావడానికి ప్రాముఖ్యంగా ఎంతో సమయాన్ని హెచ్చించి మనం నడిపించి ఈ అరబీ కంట్రీస్ చూడటానికి అవకాశం ఇచ్చిన దేవుని కృప ద్వారా వచ్చినటువంటి అవకాశం మొదటి స్థానం మా సిస్టర్ సలోని గారు. డిసెంబర్ నెలలో అన్నయ్య మా చర్చకి రావాలి అని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. కానీ మీరందరూ ఇక్కడికి వచ్చాక ఎన్ని సమస్యల వలయంలో పడుతున్నారో ఈ 2 రోజులు కళ్ళారా చూసి మీ అందరి కొరకు ప్రార్థించాను. అన్నీ ఉండాలి, అలాగే తన భర్త ఉండాలి అని కోరుకుంటూ ఇద్దరి కొరకు హెచ్చించి మంచి హోస్ట్ ఇచ్చిన దైవ సేవకుని సంప్రదించి మమ్మల్ని స్థలంలో పెట్టింది. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ఎంత చదువుకున్నా ఈ స్థలంలో మేము పనిచేయలేము. బయటికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు మాకు తోడుగా ఉండాలి. చాలామంది కువైట్, మస్కట్, అరబీ కంట్రీస్ వస్తున్నారు అని అంటే చాలా వేదంతో బాధతో మనం వస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చాక కొంతమంది మాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా బలపరచబడుతూ ఉంటాం. అయితే దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడు అనేది ఫస్ట్ స్టెప్ మీరు గుర్తించారు కనుక ఈ తెలుగు ప్రజలందరూ కలిపి ఈ చక్కని ఆరాధన ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా మీ అందరినీ అభినందిస్తున్నాను. మరి నేను ఒక్కడే చెప్పకూడదు, బాగోదు, మీరే చెప్పకూడదు. తర్వాత మాకు 3 రోజులు అనుకుంటాను, 3 రోజులు చక్కగా మరి మార్గదర్శకులుగా నడిపించినటువంటి జీవరత్న గారికి, అలాగే టి చారి గారు ఎక్కడున్నారు వారికి మాకు చక్కని భోజనాలు, తెలుగు వంటలే వంట పెట్టారు. కవిత గారు, ఇంకా శాంతి గారు, ఇంక ఇతర పేర్లు మాత్రం మనుషులు తెలుసు కానీ పేర్లు మాత్రం తెల. వీరందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఈ మందిరంలో ఇక్కడ నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ చెయ్యెత్తినామే మా మాతలు, మా తమ్ముడు భార్య, మా తమ్ముడు సిస్టర్ చిన్నారి గారు, మా చెల్లి సలోమి, మీకు తెలుసు. ఇంకెవరైనా ఉన్నారా? నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, మనందరం చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మీ అందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు ఒక మంచి దైవజనులు ఇచ్చాడు మీకు. ఏమండి, నిజంగా ఆంధ్రాలో కూడా ఇంత ఐక్యత ఉండదేమో. అనేక సంఘాల వారు, ఒక సంఘస్థులు కాదు కదా, అనేక సంఘాల వారు, అనేక ప్రాంతాల వారు, అనేక డినామినేషన్ల వారు అందరూ కలిసి మనసును ఏకం చేసుకుని ఈ దైవజనులు చెప్పేటువంటి ఉపదేశాన్ని వింటున్నారు అని అంటే ఇట్స్ ద రియల్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ గాడ్ హ్యాస్ chosen you all the people those who are worshiping in this place. దేవుని స్తోత్రం. ఈ స్థలంలో ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా దేవుడిచ్చిన గొప్ప గిఫ్టే దైవజనులు మీరు. దైవజనుల గురించి ఒక మాట నేను చెప్తాను. దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పారు కదా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. గంట సమయం ఇచ్చారు. ఈ గంట సమయంలో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. 3వ అధ్యాయం 15వ వచనంలో స్పష్టంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరికి ఇష్టమైన కాపరులు? దేవుడికి అంటే మన అందరూ తినడం వాడు మరి కూర్చోవడం ఉండే అని ఓకే మంచిది. దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన కాపరులను నేనే నియమిస్తాను. వేరే కాపరులు కాదు కావలసింది.
దేవునికి ఇష్టమైన కాపరులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. భాష కాని దేశము కాని దేశంలో, ప్రజలు కాని ప్రజల మధ్య మీరు ఇలా ఆరాధిస్తున్నారు అని అంటే నేను అనుకుంటున్నాను ఒకనొక రోజు రాబోతుంది. ఆ రోజు మీ ద్వారానే ఈ దేశం కదిలించబడుతుంది. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. నేను అడిగాను అయ్యగారిని, మందేనా అయ్యగారు ఏమైనా చర్చిలు ఉన్నాయి ఇక్కడ అని అడిగాను. లేదయ్యారు, తెలుగు చర్చి ఒకటే ఉంటుంది, అరబిక్ భాషల్లో ఉన్న చర్చిలు ఏమి ఉండవు ఇక్కడ అని చెప్పారు. అప్పుడు నాకు ఒక మంచి ఉపదేశాన్ని దేవుడు నా మనసులో పెట్టాడు. అది పెట్టకముందు చెప్పకముందు మీ అందరూ వచ్చారు కాబట్టి ఏం చేయాలి ప్రభు అని నేను ఈరోజు ప్రసంగం అన్నాను. అయ్యగారిని అన్నాను, ఏం ప్రసంగం చేయాలి అయ్యగారు నాకు తెలియదు కదా అన్నాను. అంటే ఆంధ్రాలో అయితే మంచి స్పీకర్లమే, మరి అందరికి ఏం చెప్పాలి అని ఆలోచన చేశాను. అబ్బే ఏం చెప్పాలంటే మీ ఇష్టం, అంటే దేవుడు ఏమి నడిపిస్తాడో అదే చెప్పండి సార్ అన్నారు. మరి సైమన్ గారు ఏం చెప్పారు, చక్కని మాటలు చెప్పారు కదా. ఆయన కూడా రాత్రంతా ప్రార్థన చేశారు, అలాగే నేను కూడా ప్రార్థన చేశాను. ఏం చెప్పాలో తెలవలేదు. ఏం చెప్తే ఏం చెప్పమంటే చెప్తానండి అని అనుకున్నాను. ప్రభువాన్ని నేను తీసుకొచ్చావు, ఈ ప్రజలకు ఏం కావాలి అని అంటే దేవుడు అన్నాడు, ఈ మాట చెప్పు, నేను ప్రజలను ఆదరిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు అందరూ ఇక్కడే ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు, కానీ మీ అందరి మనసుల్లో కొంతమంది ఆనందంగా ఉన్నారు, కొంతమంది విచారంగా ఉంటారు. అవును కదా, ఎందుకంటే దొరక రోజు సెలవు దొరికింది, శుక్రవారం మాత్రం. మీరు ఆ సెలవును ఎలా వినియోగించుకుంటున్నారంటే దేవుడికి వినియోగించుకుంటున్నారు. కానీ ఈరోజు ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వాళ్ళతో ఎలా పంచుకోవాలి. నేను అందరిని విడిచి వచ్చేసాను, నా మనసు ఇలాగ ఉంది. నేను నా భార్య విడిచిపెట్టి వచ్చాను, పురుషులు వారి కుటుంబాలు విడిచిపెట్టి వచ్చారు, మీరు మీ భర్తలు విడిచిపెట్టి వచ్చారు. కొన్ని సమస్యలు మీలో ఉండిపోయాయి. ఏంటి ప్రభు, అవి అందరి సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అని నేను ప్రార్థించినప్పుడు ప్రభు అన్నాడు, ఈ రిఫరెన్స్ చెప్పి వాక్యం చెప్పు, నేను వాళ్ళందరూ ఆదరిస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఆ రిఫరెన్స్ ఏంటో చూద్దాం టక్క. నాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు, అందులో కొన్ని విషయాలు నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పి నా సమయాన్ని ముగించుకుంటాను. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఒకవేళ ఇక టైం అయిపోతే ఎదురు కొట్టాను, చిక్కమని ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము త్వరగా అయినను ఆషేరు మనషే ఏమండి జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరే. చాలా ఏ మనసుతో వచ్చారు? ఏ మనసు వచ్చారండి? ఏ మనసు ఉంది? కృంగిపోయిన మనసుతో. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో నువ్వు ప్రేమించిన నీ ప్రియబిడ్డలు, మా ప్రియులు, మీ అభిషక్తులు ఏలియా రాజు గారి చేత ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంఘం, నీ సంఘం ప్రభువా. ఈ సంఘంలో మీరు దిగిరండి ప్రభువా. మీరిచ్చిన వాగ్దానాన్ని బిడ్డలకు ఇస్తున్నాను. ఎవరైతే కృంగిపోయి ఉన్నారో అలాంటి వారి మనసుని ఈరోజు ఉద్ధరించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. నీ వాగ్దానంతో నింపండి. యేసు నామములో విజయమే కలుగునుగాక, ఆశీర్వాదం వచ్చునుగాక, దీవెన కలుగునుగాక, సరిహద్దులు విశాలపరచబడునుగాక, మనసులు తెరవబడునుగాక. నడిపించమని యేసు నామములో చిన్న మా పరమ తండ్రి. ఇప్పుడు వాక్యం జాగ్రత్తగా. ఇక్కడ 3 దేశాలు కనబడుతున్నారు. ఎవరంటే మొదటివాడు ఎవరండి? ఆషేరు, రెండోది మనష్షే, మూడోది జెబూలూను. ఈ దేశాలు ఇప్పుడు మీరు కూడా దేశాలే మారారు. ఒక ప్రాంతం, ఒక దేశం, ఒక భాష లేదు మనకి. అంటే తెలుగులో కూడా చాలా భాషలు ఉన్నాయి. అంచేత మనందరం మనస్సు ఎలా ఉన్నాయంటే ఈ వాక్యంలో రాసినట్టే ఉన్నాయి. ఆలోచన చేద్దాం కొన్ని విషయాలు. మొట్టమొదటి ఎవరైనా చెప్పారు? ఆషేరు.
ఆషేరు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు. ఆషేరు వంశావళి ఏం చేస్తారు తెలుసా? రాజులకు రుచికరమైన వంటలు తయారు చేసేవారు. ఆది కాండము మీరు కావాలని చదువుకోండి. ఆది కాండం 49వ అధ్యాయము 20వ వచనములో వాళ్ళు రుచికరమైన ఆహార పదార్థాలు ఎలాగంటే, నాకు కొంచెం స్పీడ్గా వెళ్తాను, కంగారు పడకండి. ఆషేరు వారు ఆహార పదార్థాలు ఎలాంటి ఆహార పదార్థాలు అంటే శ్రేష్టమైన ఆహారము. ఏ ఆహారం అండి? శ్రేష్టమైన ఆహారం. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఆంధ్ర గురించి చెప్తాను కొన్ని విషయాలు, నాకు ఇక్కడ అంతగా అర్థం అవట్లేదు. కానీ మన ఆంధ్ర గురించి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ భోజనం అట్లని రాస్తారు. అంటే ఎవరంటారు అక్కడికి? బ్రాహ్మిన్స్, నీస్తీరు లేని వాళ్ళు వెళ్తారు. అక్కడ మళ్ళీ కొంచెం వెళ్ళిన తర్వాత అంటాడు ఇది మిలిటరీ భోజనం అట్లా అంటారు. అంటే మిలిటరీ భోజనం అట్లా అంటే అర్థం అండి, వాళ్ళకి ఎలా ఉంటాయో అంత శ్రేష్టమైన ఫుడ్ అక్కడ ఉంటుంది. మనందరికి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే రాజుల భోజనం హోటల్ అంటారు. రాజుల భోజనం హోటల్ అంటే అన్ని రకాలు ఉంటాయి, ఏది పొల్లిపోదు. మరి ఎన్ని హోటల్స్ ఉన్నాయి చూడండి. అక్కడ బ్రాహ్మిన్స్ హోటల్ ఉంది, మిలిటరీ హోటల్ ఉంది, ఇంకేంటండి రాజుల భోజనం హోటల్ ఉంది. ఇప్పుడు మనకి ఏ భోజనం హోటల్ కావాలి? రాజులే. అన్నీ ఉంటాయి. అన్నీ ఉండి ఇంటిలో సమృద్ధిగా ఉండి రాజ్యంలో ఆహారం ఉండి శ్రేష్టమైన పదార్థాలు ఉండి అన్ని విషయాలలో రాజులను సంతోషపెట్టే ఆషేరు గోత్రికులు మనసు కృంగిపోయిందంట. మనసు కృంగిపోయింది. వాడు వ్యాధులతో ఉన్నారు. కొంతమంది అంటారు ఏమండి చర్చికి రండి, ఏముందండి అయ్యారు అన్నీ బాగున్నాయి. నీకు తినడానికి అన్నీ ఉన్నాయి, ఉండడానికి అన్నీ ఉన్నాయి, కట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి. అయినా నీ మనసు ఎలాగుందట? కృంగిపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేశాను అనుకో, ఎన్ని రకాల బాధలు చెప్తారు, ఎన్ని రకాల సమస్యలు చెప్తారు. నేను వింటాను కదా. ఆల్రెడీ మా సంఘంలో చాలా మంది కువైట్, మస్కట్, దుబాయ్, రకరకాల ఊర్లు వెళ్ళినోళ్ళే కదా వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యగారు మీరు డబ్బులు పంపిస్తే ఎంతో సులువుగా ఖర్చు పెట్టేసుకుంటున్నాము. ఒక్కొక్కరు పోస్ట్ జీతాలు పంపేస్తారు, ఒక్కొక్కరు చర్చిలకి కన్స్ట్రక్షన్ పంపేస్తారు. మా చెల్లి నన్ను ఎన్నోసార్లు ఆదరించింది. మనం కారు కొనుక్కుంటానంటే నాకు సహాయం చేసింది. ఇలా నేను చాలా అనుకుని ఏదో మాస్కట్ అంటే ఎంతో డబ్బు తెచ్చుకుంటుంది ఇది చెప్పనుకున్నాను. నిజంగా చెప్తున్నాను, ఈ గడ్డ మీద అడుగు పెట్టగానే నా ఉదయం పగిలిపోయింది. మా ఊరు అందరూ అంటారు మస్కట్ వస్తున్నావా అరబ్ దేశాలు వస్తున్నావా, దేవుడు ఎంత మంచి పండించాడని కన్నా. నిజంగా చెప్తాను, ఈ గడ్డ మీద అడుగు పెట్టగానే నా చెల్లెళ్ళు ఎంత కష్టపడుతున్నారు. రాత్రి కూడా నిద్ర పట్టలేదు, పడుకున్నాం కదా ఆలోచిస్తాం. బిడ్డలను పోషించడానికి, సమాజంలో చక్కగా మెరగటానికి, ఒక ఆదర్శవంతంగా ఉండడానికి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక పెళ్లి చేయాలి, ఒక చక్కని పొజిషన్లో ఉండాలంటే మీ అందమైన కుటుంబాన్ని విడిచిపెట్టి, మీ వాళ్ళని విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, రక్త సంబంధం విడిచిపెట్టి వచ్చి ఇంత కష్టపడుతున్నారు. మీలో చాలా మందికి ఆల్రెడీ భాష వచ్చేసినట్టు ఉంటుంది. అవి మమ్మల్ని చారి గారు తీసుకెళ్లారు, జీవరత్న గారు తీసుకెళ్లారు. ఏమండి ఏంటండి దాన్ని అంటే ఎక్కడ రియల్ అంటారు, టీ తాగమంటే రియల్ అంటున్నారు. అయ్యారేమో ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అన్నీ చూపించేస్తున్నారు. ఆయన అంటున్నాడు అన్నీ తెచ్చేసారు అయ్యారు, మీరు తినండి. అయ్యారు మా కొరకు ఏం చేయొద్దు అయ్యారు, మేము చేపలు కానీ మాంసం కానీ ఏమి తినం, ఒకసారి కొట్టుకట్టేసి నాకు ఏమన్నానా లేదా? శాంతి గారు అక్కడ ఉందా? పప్పుసారి కొట్టుకట్టేసేమో చాలు, మాకు దైవజన్ ఎప్పుడు పెట్టద్దు అని చెప్పాను. ఎందుకంటే మీరు ఎంత శ్రమ పడుతున్నారో నేను వాక్యానుసారంగా తెలుసుకుంటున్నాను. ఆశ్చర్యం చూడండి, మంచి ఆహారం ఉంది, మంచి వసతులు ఉన్నాయి, రాజుల కుటుంబాల్లో పనిచేస్తున్నారు, రాజుల కుటుంబాల్లో ధైర్యంగా ఉన్నారు. అయినా వాళ్ళ మనసు కృంగిపోయింది. ఈరోజు ప్రియులరా, నువ్వెంత పని చేస్తున్నావో, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నావో,
ఎవరింట్లో పని చేస్తున్నావు, ఏ దేశంలో పని చేస్తున్నావు, ఏ స్థలంలో పని చేస్తున్నావు, ఎందువరకు పని చేస్తున్నావు. ఒకవేళ ఇన్ని ఉండి కూడా నీ మనసు కృంగిపోతే దేవుడే నీకు జవాబుదారీరా ఈరోజు. రెండో చదువు టక్ వెళ్ళిపోదాం. మనస్సు అంటే అర్థం చెప్తాను. మనస్సు అంటే బాధలు మర్చిపోవుట అని పేరిట్టారు. యేసేపుకు బిడ్డ కలిగినప్పుడు మీకు రిఫరెన్స్ రాదు చూడండి, 48వ అధ్యాయం ఆదికాండం 17వ వచనంలో 48:17లో దీని మనస్సే తల మీద పెట్టించను. మనస్సు అనగా బాధలు మరిచిపోవుట. దీనికి టూకీగా చెప్తాను చూడండి. యేసేపు తండ్రి దగ్గర తీసుకెళ్ళాడు. వృద్ధాప్యమైన తండ్రి ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ఇవ్వండి చూడండి, ఇలా 2 చేతులు చాపాడు. తండ్రి ముసలివాడు అయిపోయాడు. యేసేపు తండ్రి 2 చేతులు ఇలా పెట్టాడు. ఈ చేతి కింద మనుషుని పెట్టాడు. ఏ చెయ్య ఈ చేతి కింద ఎఫ్రాయిముని పెట్టాడు. ఇలాగిద్దరిని పెట్టి ఆశీర్వదిస్తుంటే యేసేపుగా వెనకాల నుంచి వచ్చి ఈ ఎడ చేతి కింద ఉన్నటువంటి మనుషుని తీసుకొచ్చి చెప్పండి సారీ ఎడం చేతి కింద ఉన్నటువంటి ఎఫ్రాయిముని తీసుకొచ్చి కుడి చేతి కింద పెట్టాడు. అంటే కుడి చేతిలో ఉన్న ఎఫ్రాయిము ఫలిస్తాడు అని అర్థం. కానీ మనస్సును చిన్న చూపు చూశాడు, ఎడం చేతి కింద పెట్టాడు. ఎడం చేతి కింద పెట్టిన ఈ మనస్సే ఎందుకలా పెట్టావు అని అంటే అన్నాడు, మనస్సు అనగా బాధలు మర్చిపోయుట. నా బాధలు మర్చిపోయాను. చాలా మంది అంటారు కదా, పలానా కూతురు పుట్టగానే బాధలు మర్చిపోయాం, పలానా కొడుకు పుట్టగానే మంచి జాబ్ వచ్చింది, పెళ్లి చేసుకుని మా ఆవిడ కుడుకాలు పెట్టగానే అదృష్టవంతులయ్యానని పురుషులు చెప్తారు. మరికొంతమంది అంటారు మా ఆయన ద్వారా నేను ఆశీర్వదించబడ్డానని చెప్తాను. అలాగనా యేసేపు అన్నాడు, నా కుమారుడు మనస్సే పుట్టాడు. పుట్టిన వెంటనే బాధలు మర్చిపోయాను. ఒక బాధ కూడా నేను చేయలేకపోయింది, సమస్తం నేను మర్చిపోయానండి. అలాంటి వారికి కూడా మనసు కురిగిపోయినారు. ఇప్పుడు బాధలు లేవండి, సాధలు లేవండి, ఏమీ లేవండి, అన్ని బాగానే ఉన్నాడు అని ఒకవేళ పైకి చెప్పచ్చు. కానీ మనసులో నిండుగా కృంగిపోయిన మనసు ఉంది. స్తోత్రం చెప్పండి. మూడవది కూడా చెప్పి నేను అవుట్లైన్ ఇచ్చేస్తాను. మూడవది ఎవరంటే జబూలు. ఈ జబూలు ఎవరంటే 49:13 మనం చదివినట్లయితే చూడండి, ఒక మాటలో చెప్తాను మీకు అర్థమవును, వాక్యం చదివితే మీకు అర్థమవును. ఈ జబూలను వ్యాపారి మంచి వ్యాపారి, బిజినెస్ మ్యాన్. ఎంత బిజినెస్ మ్యాన్ మీరు ఆలోచన చేయండి, అంత కుంగిపోయాడు. నిజమే, బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు. ఏమంటే ఈ సంవత్సరం ₹1 కోటి నష్టం వచ్చిందని నేను చెప్తాను. ఈరోజు చనిపోతున్నాడు ఎవరో తెలుసా అండి? బిజినెస్ దారు. వాడు ఎటు దారి లేక పాలసీని తీసుకుని కుటుంబాన్ని అంతటి దగ్గర పెట్టి చనిపోయిన వాడు అనేకులు ఉన్నారు. మీ ఎగ్జాంపుల్ చెప్తాను. మామలాపురంలో డాక్టర్ గారు కుటుంబం, డాక్టర్ గారు మంచి పొజిషన్, మంచి కుమారుడు డాక్టర్ అవుతున్నాడు, కుమార్తె చిన్నపిల్ల చదువుకుంటుంది, భార్య మంచి అందగత్తి, మంచి ల్యాండ్ లేకర్స్ వాళ్ళందరూ అన్నీ ఉన్నా. ఒక రోజు రాత్రి బాబుని పిలిచాడు, ఆ అమ్మాయిని పిలిచాడు, భార్య భర్తలందరూ కూర్చున్నారు, మందు తాగి చచ్చిపోయారు. ఒక పొజిషన్లో ఉండవలసినటువంటి కుటుంబం, బిజినెస్ చేసుకునే కుటుంబం. ఇప్పుడు 3 రకాల ప్రజలు చెప్పారు. 1 ఆశ్చర్య గ్రూపు, 2 మనుష్య గ్రూపు, 3 జబూలన్ గ్రూపు. ఈ గ్రూపుల్లో ఉన్న దేశముల నుండి, ఆయా దేశముల నుండి, ఆయా ప్రాంతాల నుండి వీళ్ళందరూ కలిసి కురుంగిన మనస్సుతో యెరూషలేములో అడుగు పెట్టారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. యెరూషలేము అనగా మీరు అనుకోండి, ఈరోజు మస్కట్టే. మీ దేశాల నుండి, మీ ప్రాంతాల నుండి, మీ పల్లెటూరు నుండి, మీ యొక్క పరిస్థితుల నుండి కురుంగిపోయిన మనస్సుతో, వేదనకరమైన మనస్సుతో, బాగోలేని మనస్సుతో, ఇష్టం కాని మనస్సుతో, నిజంగా ఇష్టం లేదు అలాంటి మనస్సుతో అప్పులు పోరాయి, అప్పులు డబ్బులు చేసి
అడుగు పెట్టగానే ప్రభునితో చెప్పిన మాట, ఏ దేశంలో అడుగు పెట్టావో ఆ దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే ఈరోజు మీకు ఆశీర్వాదం. 2025వ సంవత్సరం దేవుడు మీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నిజముగా చెబుతున్నాను, ఈ రోజు మీరు నోట్ చేసుకోండి. మరలా వచ్చే 2026 జనవరి నెల ఎంత తారీఖునయ్యా? 31కి మీ స్థితిగతులు మారకపోతే మరలా నాకు ఫోన్ చేయించండి అయ్యారు చేత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులరా, కృంగిపోయిన మనస్సుతో నువ్వు యెరూషలేముకి వచ్చావు. యెరూషలేము అంటే అర్థం, 1 మీరు వచ్చే దేశం, 2 వారానికి ఒక్కసారి, లేక నెలకొక్కసారి, లేక 3 వారాలకు ఒకసారి, ఏమైనా తెలవదు మీకు. ఎప్పుడు సెలవు ఉందో అప్పుడు ఇళ్ళ దగ్గర గడపకుండా, వాళ్ళతో గడపకుండా, మీ బంధువులు ఫోన్లతో గడపకుండా, నిష్ఠగా మీ అయ్యగారిని అనుసరించి దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్న నీ జీవితం ఈరోజు మనశ్శాంతిగా ఇంటికి వెళ్తాం. ఎలాగెళ్తారు మీరు? ఎలాగెళ్తారు? మీరందరూ గొప్ప విశ్వాసం. మీ ముఖాలు చూస్తుంటే నాకే వేదనకరంగా ఉంది. ఎంతమంది కుటుంబాలు విడిచిపెట్టి వచ్చారు. ఏం చేయాలి, ఏదేదో ఆలోచనలు పెట్టుకుని వచ్చారు. కొంతమంది చేసినప్పుడే తీరక ఎప్పుడప్పుడు తీరితే అప్పుడు వెళ్ళిపోతారు బాబు అనుకుని వచ్చారు. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు దేవుడు ఇచ్చే గొప్ప మాటలు తెలుసండి. 146వ కీర్తన, 146వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 146వ కీర్తన 8వ వచనం. యెహోవా దేవుడు చెబుతున్నాడు, కృంగిన వారిని చదవట్లేదు కదా, ఒకరు చదవండి. యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు. నేను మీ గురించి ఆలోచించినప్పుడు మీకు ఆల్రెడీ స్టోరీ తెలుసుంటుంది. నేను ఒక స్టోరీ చెప్తాను. రాత్రి ఆలోచించాను, నేను కూడా ఆలోచించుకున్నాను. ఒక రైతు చేలగట్లండి వెళ్ళిపోతున్నాడు. ఒక రైతు చేలగట్లండి వెళ్తున్నాడు. వెళ్తా చూస్తాడు, ఒక చిన్న గుడ్డు దొరికింది. చిన్న గుడ్డు దొరికింది. ఆ గుడ్డుని తీసుకొచ్చి కోడి కింద పెట్టాడు. ఆ కోడి పిల్లలతో పాటు ఈ గుడ్డు కూడా పిల్ల బయటకు వచ్చింది. కోడి పిల్లలతో పాటు ఈ గుడ్డులో నుంచి కూడా ఏమొచ్చిందండి? పిల్ల బయటకు వచ్చింది. ఆ కోడి పిల్లలకి ఒక ముక్కు ఉంది, 2 కళ్ళు ఉన్నాయి, అంటే చక్కగా ఉంది. కోడి పిల్లలాగే ఈ పక్షి కూడా ఉంది, చూసుకుంటుంది. ఆవిడ తల్లి కోడి పిల్లలు పిలుస్తుంది, కుక్క అని పిలుస్తుంది. పిలుస్తుంటే ఎక్కడున్న పిల్లలన్నా పరిగెత్తుకు వచ్చేస్తున్నాయి, దాని రెక్కల కింద ఉంటుంది. లేకపోతే కుక్క కానీ పిలిచి మేత పడుతుంటే దానికి అర్థమవుతుంది, మేత తింటుంది, చక్కగా ఉంటుంది. కానీ ఈ పిల్లకి అర్థం అవట్లేదు. ఎందుకని ఈ పిల్ల ఎక్కడ ఉంది? ఏదో గుడ్లోంచి వచ్చింది, చీరలో దొరికిన గుడ్లోంచి వచ్చింది. కానీ ఈ గుడ్డి పిల్లకి అర్థం అవట్లేదు. అది ఆలోచిస్తుంది, దానికి నోరు ఉంది, నాకు నోరు ఉంది, దానికి ఇది ఉంది, సూప్ ఉంది, నాకు సూప్ ఉంది, దానికి 2 రెక్కలు ఉన్నాయి, నాకు 2 రెక్కలు ఉన్నాయి, దానికి తక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది. దాని భాష నాకు అర్థం అవట్లేదేంటి? అమ్మా అర్థమా? అది కాదండి, అది రైతే ఈ చెప్పి కరెక్టే. కానీ నేను చెప్తున్నాను ఏంటంటే, ఇవన్నీ చూసింది. కానీ ఒకరోజు అలా ఆలోచించుకుంటూ దిగులు పడిపోయింది, కురికిపోయింది. ఏం తింటలేదు, తాగట్లేదు, ఏం తినాలి తినట్లేదు, ఏం తాగాలి తినట్లేదు. అలాంటప్పుడు పక్కన తిరుగుతుంది ఒక పక్షి, రౌండ్ ఎక్కిందంటే ఆకాశంలో. ఏసిన కింద చూసిందంట, నా జాతి పక్షి కూడా ఉంది, నా జాతి పక్షిది కోడి పిల్లలతో మేస్తుంది, అది కోడి పిల్లలతో మేసే పక్షి కాదు కదా అని కిందకి దిగింది. అప్పుడు ఇది పిలుస్తుంది, అమ్మా నువ్వా? చూసారా పిలుపు? అమ్మ నువ్వా పిలిచావు? ఇప్పుడు పిలిపోయిందమ్మా. ఆ